ఇక్కడ ఏమనిపిస్తుంది సుమంత్ అంటే నెక్స్ట్ సినిమాకి వచ్చేసరికల్లా దిస్ ఈజ్ మై ప్లేస్ అనుకుంటున్నావా ఇండస్ట్రీ? డెఫినెట్లీ సార్. సార్ నేనేం నమ్ముతా సార్, రోజు 18 గంటలు ఒకే క్రాఫ్ట్ పైన, ఏ క్రాఫ్ట్ అనే కానీ అది మీ జర్నలిజం కానీ, నా యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ, రోజు 18 గంటలు మనిషి దాని మీద థాట్ పెట్టగలిగితే 100% దాంట్లో అప్గ్రేడ్ ఉంటుంది సార్. అక్కడ నుంచి అసలు కదలం మనం. సో అది పెట్టడానికి ట్రై చేస్తున్నా సార్. ఇంకా నాకు వేరే థాట్ లేదు సార్ లైఫ్లో. ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రాస్తూనే ఉంటా, లేదా డైరెక్షన్ చేయడానికి ఏదో చిన్న వీడియోలు ఏవో చేస్తుంటాం. రిలీజ్ ఊరికి ఏదో పని ఉండాలి కదా అని ఫ్రెండ్స్ అందరు నాతోనే ఉంటారు ఎప్పుడు. లేదా యాక్టింగ్ వెంటనే దాంట్లో ఏం అప్గ్రేడ్ చేయొచ్చు, 18 hours ఇదే ఉంది అనుకోండి సార్, 100% అప్గ్రేడ్ ఉంటుంది లైఫ్లో. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను మేమ్ ఫేమస్కి ముందు నేను ఏదైతే లో లెవెల్ ఉన్నానో, మేమ్ ఫేమస్ నన్ను ఒక ఇక్కడ ఎంట్రీ తీసుకొచ్చింది సార్. ఇప్పుడు దానికన్నా ఈ సినిమా చేసినాక ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది సార్ నాకు. మనుషులు ఎట్లుంటారో తెలుస్తుంది, సిచ్యువేషన్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. సో అది నేను సినిమా అది ఓకే చేసింది చాలా యంగ్ ఏజ్లో కదా సార్, 19 years ఉన్నప్పుడు ఓకే చేసిన. చాలా రేర్ ఆపర్చునిటీ. అంటే చాలా వేల మంది లక్షల్లో ట్రై చేస్తే ఒక సుమంత్ ప్రభాస్ లాంటి అడుగు దొరుకుతుందా అవకాశం కదా? అవును సార్. అంటే బిగ్ ఆపర్చునిటీ. సో నువ్వు దాన్ని మేమ్ ఫేమస్తో దాన్ని నువ్వు చాలా చక్కగా యూటిలైజ్ చేసుకున్నావు. మేమ్ ఫేమస్ని అప్పుడు ఆ మేమ్ ఫేమస్ క్రియేట్ చేసినంత ఫ్రెష్నెస్, ఒక ఫ్రెష్ బ్యాచ్తో మీ ప్రమోషన్స్లో కూడా అంతే ఫ్రెష్నెస్ ఉంది. ఒక డోల్ పట్టుకొని వెళ్ళిపోయావు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి అరే మేము వస్తున్నాం మీరు వింటారా లేదా అనే రేంజ్కి తీసుకొచ్చారు. అంటే ప్రమోషన్ అంటేనే సౌండ్ కదా, సౌండ్ బ్యాండ్ కన్నా గట్టి సౌండ్ ఏముంటుందని అనుకుంటున్నాను అప్పుడు. ఏదో జోష్లో వేసేసాం సార్. జోష్ కాదు, అది అది మనస్ఫూర్తిగా చేశారు. డెఫినెట్లీ సార్. అదే వర్కౌట్ అయింది.